So friends, previous video lo as a part of RHCSA we have seen about process management and ఈ వీడియోలో వచ్చేసరికి మనం స్టోరేజ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్టోరేజ్ మేనేజ్మెంట్ గురించి మనకి అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఫైల్ సిస్టమ్ గురించి తెలియాలి. లైనక్స్లో ఏ విధంగా ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది, సో దాని యొక్క మెకానిజం అనేది మనకు తెలియాలి. అండ్ మన విండోస్ కనుక చూసుకున్నట్టయితే అక్కడ మనం యూజ్ చేసే ఫైల్ సిస్టమ్ ఎన్టీఎఫ్ఎస్, ఫ్యాట్ అండ్ ఈఎక్స్టీ ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ అని ఈఎక్స్ ఫ్యాట్ అనమాట, ఈఎక్స్టీ కూడా కాదు, ఈఎక్స్ ఫ్యాట్ అని వస్తుంది. సో న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అండ్ ఎఫ్ఏటి అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ ఎక్స్టెండెడ్ ఫైల్ అలొకేషన్ టేబుల్. అదేవిధంగా లినక్స్లో కూడా మనకి ఫైల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా వన్ మోర్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఈఎక్స్టీ. సో ఈ రెండు ఎక్కువగా మోస్ట్లీ కామన్గా ఎక్కువగా యూజ్ చేసే ఫైల్ సిస్టమ్స్. సో ఫస్ట్ మనకి లినక్స్ స్టార్టింగ్లో వచ్చిన ఫైల్ సిస్టమ్ ఏంటంటే ఈఎక్స్టీ. సో తర్వాత దీన్ని కొంచెం అడ్వాన్స్ వచ్చింది EXT2, అదేవిధంగా EXT3 అండ్ EXT4. సో EXT2 ఏంటంటే ఒక పర్టికులర్ ఫైల్ ఉందనుకోండి, అది మ్యాక్సిమం ఫైల్ సపోర్ట్ అప్ టు 2 GB వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి EXT3కి వచ్చేసరికి మనకి EXT2కి EXT3కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 3లో జనరలింగ్ ఉంటుంది. నేను చెప్తాను జనరలింగ్ అంటే ఏంటో. అండ్ అలాగే EXT4 వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే ఫైల్స్ సింగిల్ ఫైల్ ఏదైతే ఉందో అది అప్ టు 16 TB వరకు, సారీ ఇది జీబీ కాదు, ఇది కూడా TBయే, 2 TB ఇది, అండ్ టెరాబైట్స్. ఇక్కడ కూడా TB 16 TB వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా జనరలింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం కదా. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఒకవేళ డేటా లాస్ అయినా, సో ఈ జనరలింగ్ ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని రిలేటెడ్ టు హార్డ్ డిస్క్ అది డేటా ఇన్ అయినా అవుట్ అయినా మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా అది సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ డేటా లాస్ అయినా సరే ఈ జనరలింగ్ యూస్ చేసి ఆ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రికవర్ చేసుకోవడానికి మనకి జనరలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో మనకి మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ లినక్స్లో ఈ ఫైల్ సిస్టమ్స్లో యూస్ చేసుకొని డేటా అనేది ఏ విధంగా అసలు హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది అనేది కూడా మనకి తెలియాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది హార్డ్ డిస్క్ అనుకోండి. సో జస్ట్ మూమెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక హార్డ్ డిస్క్. సో డేటా అనేది మనకి జనరల్గా ఏ విధంగా స్టోర్ అవుతుంది అంటే బైనరీ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ, కాబట్టి డేటా అనేది స్టోరింగ్ కూడా బైనరీ ఫార్మాట్లోనే ఉంటుంది. అంటే మీకు ఇక్కడ 011000 ఇలాగ ఈ విధంగా మనకు స్టోర్ అవుతుంది. అండ్ ఈ అంతా డేటా కూడా ఒకే దగ్గర స్టోర్ అవ్వదు. ఇది ఏంటంటే డివిజన్ జరుగుతుంది అనమాట. డేటా అది అంతా కూడా ఈ ఫైల్ సిస్టమే చూసుకుంటుంది. డేటా అనేది మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ అయ్యి అక్కడక్కడ డేటా అనేది డిస్క్ మీద స్టోర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో డేటా అనేది అక్కడక్కడ స్టోర్ అవుతుంది. సో మోస్ట్ కామన్లీ యూజ్ చేసే ఫైల్ సిస్టమ్ వచ్చేసరికి లినక్స్లో ఎక్స్ఎఫ్ఎస్ ఒకటి అండ్ EXT ఒకటి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం నేను ఈ స్టోరేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టోరేజ్ మేనేజ్మెంట్ నేను 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో ఇది కొంచెం లెందీ టాపిక్ కాబట్టి సో ఫస్ట్ మనం వర్చువల్ మెషిన్ రన్ చేద్దాం. సో రన్ చేసి కొన్ని ఫ్యూ కమాండ్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ DF కమాండ్ చూద్దాం. డిస్క్ ఫ్రీ. DF అంటే ఏంటంటే డిస్క్ ఫ్రీ.
సో df స్టాండ్స్ ఫర్ డిస్క్ ఫ్రీ. ఈ డిస్క్ ఫ్రీ కమాండ్ ఏం చేస్తుందంటే మనకి ఎంత అవైలబుల్ స్పేస్ అనేది ఉన్నది అనేది మనకి ఈ కమాండ్ రన్ చేసి మనం తెలుసుకోవచ్చు. లెట్ మీ పవర్ ఆన్ మై ఆపరేటింగ్ సిస్టమ్. ఇది RHEL 9. ఇది నేను రేపటి నుంచి మ్యాక్సిమం వీలైతే డంప్స్ పెట్టేస్తానండి. ఈవినింగ్ టైం అప్పుడు ఒక 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసి, మీరు కూడా నాతో పాటు ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే యూ కెన్ వాచ్ మై వీడియోస్ అండ్ ప్రాక్టీస్ దోస్ డంప్స్. నా దగ్గర ఉన్న లేటెస్ట్ డంప్సే. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్సో. ఓకే, యూజర్ నేమ్ అడుగుతుంది, రూట్ ఇచ్చేద్దాం అండ్ పాస్వర్డ్ ఇచ్చేద్దాం. ఓకే, నౌ వీ హ్యావ్ లాగ్డ్ ఇన్. సో ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదంటే df డిస్క్ ఫ్రీ. సో ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ చూపిస్తుంది అండ్ బ్లాక్స్. ఇక్కడ ఏంటంటే ఇది ఈ నంబర్స్ అనేవి హ్యూమన్ రీడబుల్లో లేవు. ఓకే, నో ప్రాబ్లం. యూజ్డ్ స్పేస్, అవైలబుల్ స్పేస్, పర్సంటేజ్ ఆఫ్ యూసేజ్, మౌంటెడ్. ఏదైనా ఫైల్ సిస్టమ్ కనుక మనం యూజ్ చేయాలి అంటే ఏదో ఒక డైరెక్టరీకి అది మౌంట్ అవ్వాలండి, లేదంటే ఆ పర్టికులర్ ఫైల్ని మనం యూజ్ చేయలేము. సో మనకి ఇప్పుడు ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో లేదు కాబట్టి ఈ ఫిగర్స్ అనేవి హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి అంటే df స్పేస్ -h. సో ఇప్పుడు చూసుకుంటే ఇది హ్యూమన్ రీడబుల్లో ఉంది అంతా కూడా. నేను రూట్లోకి వెళ్దాం. సిడి ఇది హోమ్ డైరెక్టరీలో ఉన్నాం, రూట్ అడ్మిన్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అండ్ స్పేస్ స్లాష్ వీఆర్ గివింగ్ స్లాష్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మనకి రూట్కి వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు సేమ్ కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి సైజ్ అయితే వచ్చింది, బట్ ఆ పర్టికులర్ ఫైల్ ఆ పర్టికులర్ స్టోరేజ్ ఏ టైప్ అనేది మనకి చూపించాలి. సో దానికి ఏంటంటే df స్పేస్ -h క్యాపిటల్ T. సో ఇదేంటంటే డిస్క్ ఫ్రీ, హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్, టీ అంటే ఏంటంటే టైప్. నేను ఇక్కడ రాస్తాను, మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. df స్పేస్ -h అంటే ఏంటంటే హ్యూమన్ రీడబుల్ అండి, హ్యూమన్ రీడబుల్. అదేవిధంగా మనకి క్యాపిటల్ T అనుకున్నాం కదా, ఇదేంటంటే టైప్ అనమాట. సో ఇక్కడ మనకి టైప్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేయాలి అంటే ఏదో ఒక డైరెక్టరీకి మనకు మౌంట్ అయి ఉండాలి కన్ఫామ్గా. సో అప్పుడు మాత్రమే మనం యూజ్ చేయగలం. ఇక్కడ 17 GB ఉంది, ఇక్కడ రూట్కి మౌంట్ అయ్యి ఉంది. ఇదేంటి మనకి హార్డ్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మౌంట్ అయ్యి ఉంది రూట్కి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి లినక్స్లో రూట్లోనే ఉంటుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను మీకు. ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వీడియోస్ అనేవి రిలేటెడ్ టు RHCSA అప్లోడ్ చేస్తాను. ఓకే, సో వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కమాండ్ ఏంటంటే డిస్క్ యూసేజ్ అండి, du. ఓకే, du కమాండ్ డిస్క్ యూసేజ్ ఇది. du స్పేస్ -h స్టార్ అని కూడా ఇస్తే మీకు ఏ డైరెక్టరీ అనేది ఎంత స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. స్లాష్ రన్ ఎంత యూస్ చేసింది 8.7 GB, రూట్ వచ్చేసరికి 4.2 MB. అండ్ ఈ ప్రాక్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, ఇది కర్నల్ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్. యాజ్ ఎ రూట్ అడ్మిన్ మీరు కమాండ్ రన్ చేసినా సరే ఈ కర్నల్లో ఉండే డీటెయిల్స్ కాబట్టి ఇవి మీకు రూట్కి కూడా మనకి యాక్సెస్ ఉండదు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో బూట్ ఎంత స్పేస్ ఉంది, ఈటీసీ ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేసింది, స్లాష్ హోమ్, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్క్ యూసేజ్లో మనకి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే du అంటే డిస్క్ యూసేజ్. నెక్స్ట్ అదేవిధంగా lsblk అని చెప్పి కమాండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ కమాండ్స్ ఫుల్ ఫామ్గా గుర్తుంచుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. ఇదేంటంటే లిస్ట్ ది బ్లాక్ డివైజెస్ అనమాట, లిస్ట్ బ్లాక్ డివైజెస్ ఇది.
బెటర్. ఓకే, సో బెటర్ మీరు ఫుల్ ఫామ్సే గుర్తుంచుకుంటే మీకు ఈ కమాండ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. లిస్టింగ్ ది బ్లాక్ డివైజెస్. సో LSBLK అని చెప్పి టైప్ చేస్తే నా యొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఏవైతే బ్లాక్ డివైజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో NVMe 0N1 20 GB, ఇది రూట్ వాల్యూమ్, ఇది 20 GB. అండ్ ఇక్కడ వచ్చేసరికి పార్ట్ అంటే ఏంటంటే పార్టీషన్. ఈ రూట్ వాల్యూమ్కి మళ్ళీ పార్టీషన్ అనేది చేసింది. బూట్ 90 GB, ఇది కూడా పార్టీషన్. LVM అంటే లాజిక్ వాల్యూమ్ మేనేజ్మెంట్. దీని గురించి కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాము, నో వరీ అబౌట్ దిస్ థింగ్. అండ్ ఇది ఏంటంటే 5 GB అనేది నేను అడిషనల్గా తీసుకున్నది 5 GB. ఇది నెక్స్ట్ వీడియోలో హార్డ్ డిస్క్ని ఎలా యాడ్ చేయాలి అండ్ పార్టీషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చేద్దాం మనం. సో ఆ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఆఫ్టర్ LSBLK సో మనకి సైజు టైప్ అవన్నీ కనిపిస్తాయి. LSBLK ఏంటంటే లిస్ట్ బ్లాక్ డివైజెస్. సో అండ్ లాస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ప్రతి ఒక్క ఫైల్కి కూడా ఒక యూనిక్ ఐడి అనేది కూడా ఉంటుంది. బ్లాక్ ఐడి అంటాం దాన్నే మనం. BLK ID అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఫైల్కి కూడా యూనిక్ ఐడి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ యూనిక్ ఐడి ఎప్పుడు కూడా మీరు చేంజ్ చేయకూడదండి. చేంజ్ చేస్తే ఏమవుతుందంటే, ఇఫ్ సపోజ్ ఇక్కడ /boot అని చెప్పి ఉంది, ఇది బూటింగ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు బూటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మీరు యూనిక్ ఐడి కనుక నంబర్స్ కానీ ఏమైనా చేంజ్ చేశారనుకోండి, అప్పుడు బూటింగ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మనకి ఎంతవరకే. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను హార్డ్ డిస్క్ని ఎడిషనల్ హార్డ్ డిస్క్ ఎలా అటాచ్ చేయాలి, అదేవిధంగా పార్టీషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.